ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. మార్కెట్ కమిటీ స్థలాల్లో మరిన్ని గిడ్డంగులు నిర్మిస్తాం. రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటన. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంతో కళాశాలలో డ్రాప్ అవుట్స్ కు ఫుల్ స్టాప్. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. కార్మికుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం కృషి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. ఈ నెల 13వ తేదీ నుండి ఇంద్రపాలెం శ్రీ ముస్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు. కరపత్రాలను ఆవిష్కరించిన రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మార్కెట్ కమిటీ స్థలాలలో రైతులు ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు మరిన్ని గిడ్డంగులు నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. సామర్లకోటలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా నిర్మించిన నూతన గిడ్డంగిని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. 10 కోట్ల 3 లక్షల వ్యయంతో 3.94 ఎకరాల విస్తీర్ణంలో 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఈ గిడ్డంగిని నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన నిర్వహించిన సభకు మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, వరపుల సత్యప్రభ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల కోసం 20 లక్షల మెట్రిక్ టన్నులు గిడ్డంగి సామర్థ్యం అవసరం ఉండగా, రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు 8 లక్షల టన్నుల సొంత గొడౌన్లు, 5 లక్షల టన్నులు అద్దె గొడౌన్లు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి అందుబాటులో ఉన్న చోట్ల మార్కెట్ కమిటీ స్థలాల్లోనూ మరో 7 లక్షల టన్నుల గిడ్డంగులను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, పెద్దాపురంలో వ్యవసాయ శాఖ కార్యాలయ భవనం మంజూరు చేయాలని కోరగా మంత్రి అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్ MDG సురేష్ కుమార్, పెద్దాపురం పట్టణ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పేరాబత్తుల రాజశేఖర్, కటకంశెట్టి ప్రభాకర్, వ్యవసాయ, పశు సంవర్ధన, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖల అధికారులు, పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నాయి. ఇబ్బందులంటే మామూలు అభివృద్ధి చేయాలి, ఒక పక్క సంక్షేమం అందించాలి, ఒక పక్క పాత బాకీలు. ఎవడు ఈరోజు గొయ్యిలు కప్పడానికి రమ్మంటే కాంట్రాక్టర్ రావడం లేదు, టెండర్లు వేయమంటే వేయడం లేదు. ఎందుకు వేస్తారు? 5 సంవత్సరాలు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకి 1,30,000 కోట్లు బాకీలు పెడితే ఎవడొస్తాడు చెప్పండి? ఎవడు రావడం లేదు. మొన్న 1,200 కోట్ల రూపాయలతో పండగ నాటికి గోతులు లేని రోడ్లు వేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. శరవేగంతో స్టార్ట్ అయ్యాయి. అడిగితే ఇంకా పాత బాకీలు ఇవ్వండి, ఇప్పుడు చేస్తామన్నాను. ఒక పక్క పాత బాకీలు ఇవ్వాలి, ఒక పక్క ఎలక్షన్ హామీలు నెరవేర్చాలి, ఒక పక్క మళ్ళీ సంక్షేమం అందించాలి. ఇవన్నీ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది. అయినా సరే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో అతి తొందరలోనే మళ్ళీ రాష్ట్రం గాడిలో పడుతుంది. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి
6 మాసాల్లో ఒక నమ్మకం తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. నిన్న లేదు మొన్న ఒకే మీటింగ్లో 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. కోరిది అచ్చిరెడ్డి గారు కోరిది గోడౌన్ చైర్మన్ గారు కూడా ఇవాళ మన ఇక్కడికి వచ్చారు. మన గోడౌన్ చాలా అవసరం, మన ప్రాంతంలో బాగా అవసరం. ఎందుకంటే ఇవాళ విపరీతమైన ధాన్యం మనకు పండుతుంది. ఇవాళ 40 బత్తలు 50 బత్తలు 40 బత్తలు అవుతున్నాయి. ధాన్యం కొని ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు వైసీపీ ప్రభుత్వం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధాన్యం ప్రైవేట్ రైస్ మిల్లు ఉన్నాయి, గవర్నమెంట్కి ఉంది. గవర్నమెంట్ కూడా ఇవాళ గవర్నమెంట్ 2 రోజుల్లో 3 రోజుల్లో మనకి డబ్బులు కూడా ఇచ్చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోవడం రైతులందరూ కూడా హర్షించారు అందరూ కూడా. ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది లేదు. రైతుకి మిల్లుకైనా అమ్ముకోవచ్చు, గవర్నమెంట్ గారు అమ్ముకోవచ్చు. మిల్లుకి అమ్మితే 500 ఎక్స్ట్రా కూడా వచ్చాయి. అంచేది ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. దాన్ని కూడా పోయింది. అంటే ఇవాళ ఇది కూడా ఈ గొడవలు ఉంది. 10 రోజుల కింద తుఫాను వచ్చినప్పుడు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కళ్ళలో ఉన్నాయి, ఇమీడియట్ కొనండి కొలిసి అవసరం గొడవలు కూడా పోయింది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు పని కావాలి. ఇవాళ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్యోగ ఇవాళ రైతులను ఆదుకోవాలని పెద్ద ఎత్తున ఇవాళ కార్యక్రమం చేస్తుంది. మీకు తెలుసు, ఇవాళ మొదటి కార్యక్రమం మరి రైతులకు కొనుగోలు దాన్ని తీసుకురావడం. అలాగే సబ్సిడీలు అడిగారు, అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు కూడా మరి ఇలా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, అన్ని సబ్జెక్టులోని ఇలా అనేక డిపార్ట్మెంట్ ఉన్నాయి అచ్చెన్నాయుడు గారు. అన్నీ కూడా ఇలా కోఆర్డినేట్ చేసుకుని ఒక మంచి కార్యక్రమాన్ని చెయ్యాలి. ఇక్కడ మన రాష్ట్రం బాగుపడాలి అనే ఆలోచనతోటి మనకున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంతో కళాశాలల్లో డ్రాప్ అవుట్స్ ను అరికట్టడంతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తుకు మంచి పునాది వేసేందుకు గొప్ప అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పేర్కొన్నారు. శనివారం సామలకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్, పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, సామలకోట మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణ, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కూడా చైర్మన్ మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్ విద్యార్థులకు ప్రాధాన్యతను ఇచ్చి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుందని అన్నారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మహనీయురాలు డొక్కా సీతమ్మ సేవలను గుర్తించి పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టడం శుభ పరిణామని అన్నారు. సమావేశంలో కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, సామలకోట మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీదేవి, వైస్ చైర్మన్ గోకిన సునీత్రాదేవి, డిఐఈఓ జి నూకరాజు, ఏడి వినయమోహన్, మండల విద్యాశాఖ అధికారులు వై శివరామకృష్ణ, పి పుల్లయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్ అయ్యే అవకాశం ఈ కాలేజీకి అన్ని అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా మనం వర్కౌట్ చేసి బిల్డింగ్లు కట్టించగలిగితే డిగ్రీ కాలేజ్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. మీరు సహకారం చేయండి, మేము కూడా సహకారం చేస్తాం, ప్రజలు కూడా సహకారం చేస్తారు. ఈ కమిటీ వారు కూడా ఇప్పటికే మన కమిటీ అంతా కూడా కొంచెం ఈ స్కూల్ గురించి ప్రాధాన్యత ఉంది. అలాగే చాలామంది వచ్చి ఇక్కడ పెద్దలందరూ కూడా ప్లేయర్స్ కూడా ఈ వర్కర్స్ కూడా వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోవడం, ఎక్కడ కూడా ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేకుండా చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తుంది. అలాగే మా నియోజకవర్గానికి వచ్చినప్పటికి మీ సహకారం చాలా సహకారం ఉంది. మీరు ఇప్పటికే మాకు ఎప్పుడు కూడా మా నియోజకవర్గాన్ని అభివృద్ధికి అన్ని విధాలా సహకారం చేస్తాను, భవిష్యత్తులో కూడా సహకారం చేయాలి. ఎందుకంటే మాది ఒకటే ధ్యేయం, ఏ నియోజకవర్గం అభివృద్ధి చేయనంత నియోజకవర్గం అంత అభివృద్ధి మా నియోజకవర్గం చేయాలని చెప్పి డిసైడ్ అయ్యింది. అందుకే ఇలా 6 నెలల్లోని మీరు 20 కోట్లు ఎన్ఆర్ఐ తీసి ఇచ్చారు, ఒక 5-6 కోట్లు మున్సిపాలిటీకి నిధులు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇవాళ మున్సిపాలిటీ నుంచి మీరు ఇచ్చిన డ్రైన్స్ అని కూడా బాగు చేయడం జరిగింది. ఇవాళ గడేస్తాము ఆగిపోతే దాన్ని కూడా మన బాబు గారు ఇవాళ మనకి ఇవాళ చైర్మన్ కూడా చైర్మన్ ఆయన కూడా నాకు అవకాశాలు ఇస్తున్నాడు. ఇవాళ అన్ని రకాలు చేయడం, అలాగే ప్రభుత్వం కూడా నిధులు తీసుకొచ్చి ఇవాళ మొత్తం టోటల్ ఇవాళ 2 రోడ్లు మీకు తెలుసు 2 రోడ్లు ఎన్ఐటి రోడ్లు అడిగితే 2 రోడ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ భవిష్యత్తు 10 సంవత్సరాల్లో షేప్ మారిపోయి ఇవాళ 5 సంవత్సరాల్లో షేప్ మారిపోయి ఇది సామలకోట పెద్దాపురం అన్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఇవాళ నెక్లెస్ రోడ్ అవుతుంది, ఇవాళ అది వచ్చి రేఖలకు దిగుతుంది, ఇవాళ రోడ్ అవుట్ అవుతుంది. ఇవన్నీ కూడా రోడ్లన్నీ కూడా నేషనల్ హైవేలు అన్నీ కూడా పూర్తయితే వాతావరణం మారిపోతే డెవలప్మెంట్ వస్తుంది. ఇప్పటికే పెద్దాపురం సామలకోటలో రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. దీనికి కారణం అంటే మనం చేసే అభివృద్ధి అని చెప్పి మీకు తెలుసు. గవర్నమెంట్లో ఏం జరిగిందో నాకు కామెంట్ చేయక్కర్లేదు, కానీ మీకు అందరికీ తెలుసు. మేము వచ్చిన 6 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేపట్టామంటే ప్రభుత్వ సహకారం, కలెక్టర్ గారి సహకారం. మెయిన్ కలెక్టర్ గారు ఎందుకంటే ప్రభుత్వం ఉన్న పెద్ద వర్క్లు చంద్రబాబు నాయుడు చేసుకుని కొన్ని ఉంటాయి. జిల్లాలో
తెచ్చుకుని ఉంటే అందులో కలెక్టర్ గారు మనకి ఎప్పుడు కూడా ఎందుకంటే మనం అభివృద్ధి చూస్తున్నాడు ఖచ్చితంగా. మన ప్రతి విషయం మన డెవలప్మెంట్ అన్నింటిలో ముందుంటుంది. ఎన్ఆర్ఎస్సీ ముందున్నాం. ఈవేళ నేను రివ్యూ చేస్తే కొంచెం తగ్గిందన్న తగ్గితే గట్టిగా వార్నింగ్ ఇచ్చాను ఇంటికి అధికారులకి. మెల్లు తగ్గింది, తగ్గకూడదు, సెంటర్ చేయాలని చెప్తుంది ఇవాళ. ఎందుకంటే మన పండగ వాతావరణం పండగ కూడా వస్తుంది కదా. ఈ పండుగ అయ్యేటప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేసి ఎక్కడ గోతులు లేకుండా చేయమని చెప్పి ఆదేశించారు. దాని ప్రకారం అన్నీ కూడా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ జిల్లాలు బాగుపడాలి, పట్టణాలు బాగుపడాలని ఆలోచనతో ఆయన ఉన్నాడు. అని చేత మనకు కావాల్సిన నిధులు ఇస్తారు. ఏం మనం భయపడక్కలేదు, నిధులు లేవని భయపడక్కలేదు. మన కేంద్రం మనకు సపోర్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు మనకు సపోర్ట్ ఉన్నాడు. అని చేత మనకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ ముగ్గురు సహకారంతో మన ఈ రాష్ట్రం భవిష్యత్తులో 10 సంవత్సరాలు ఆయన టార్గెట్ చేశారు. 10 సంవత్సరాలు కూడా ఇంకా ప్రజలకు ఏమి చేయక్కర్లేదు, 70% చేసిన పరిస్థితి తీసుకొస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటే పిల్లలు మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు చదువు మీద దృష్టి పెట్టండి. టీచర్స్ కూడా మీరు సీరియస్గా చదివించండి, మీరు చెప్పండి పిల్లలకి. అదే చెప్పింది ఎక్కడైనా పక్క కార్యక్రమాలు జరిగితే మాత్రం టీసీ ఇచ్చి పంపించండి. ఎప్పుడైనా తప్పు చేస్తే టీసీ ఇచ్చి పంపించండి, తల్లిదండ్రులు చెప్తుంది అప్పుడు. ఎందుకంటే ఇలా గవర్నమెంట్ స్కూల్స్ కూడా మనకి పెరగవలసిన బాధ్యత ఉంది. ఇలా ప్రైవేట్ స్కూల్స్కి మీరు సరిగ్గా డీల్ చేయలేకపోతుంది, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయి పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అతి ముఖ్యమైన స్టెప్ ఏంటంటే పిల్లల న్యూట్రిషన్, అంటే వాళ్ళకి సంబంధించిన ఆహార అలవాట్లు మెరుగుపరచడంలో భాగంగా స్కూల్కి ఎంతైతే ప్రాధాన్యం ఇస్తాం అలానే కాలేజ్ ఎడ్యుకేషన్లో కూడా, అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. మధ్యాహ్నం పూట భోజనానికి వెళ్ళి అటునుంచి అంటే పన్నులకు వెళ్ళే స్టూడెంట్స్ చాలామంది, ఐ థింక్ ప్రిన్సిపల్ ఆల్సో విన్నాం. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొద్దునంతా అటెండ్ అవుతారు, మధ్యాహ్నం భోజనానికి వెళ్తాం, అటు నుంచి అటు పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాం. సో నేను లాస్ట్ ఒక 1 month బ్యాక్ ఏదో రివ్యూ చేస్తే దారుణమైన రిజల్ట్స్ యాక్చువల్లీ మనకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో, ఎస్పెషల్లీ మన జిల్లాలో. మరి ఆ ఎగ్జామ్ ఒకటి ఎలా ఉండిందో లేకపోతే అన్ని ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియాలి. ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను పిలుస్తాను. బట్ ఆ ఫార్మేటివ్ టెస్ట్ 3 or 2 అమ్మ మన రోజు మాట్లాడు క్వార్టర్లీ కదా. సో ఆ క్వార్టర్లీ టెస్ట్ చూసినప్పుడు వన్ ఆఫ్ ద వర్స్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. జనరల్ ఏమనుకుంటాం మనం, ట్రైబల్స్ ఉంటారు కాబట్టి అల్లూరి సీతారామరాజు జిల్లానో లేకపోతే ఇంకోటి ఏదో మన్యమో ఇలాంటి అనుకుంటాం. వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఇస్ కాకినాడ వెన్ ఇట్ కమ్స్ టు రిజల్ట్స్. సో అట్లీస్ట్ ఆ ఫార్మేటివ్ ఎగ్జామ్, ఆ క్వార్టర్లీ ఎగ్జామ్లో. సో అతి ముఖ్యమైన కారణం నాకు చెప్పింది ఏంటంటే స్టూడెంట్స్ రావట్లేదు, వచ్చిన తర్వాత మార్నింగ్ అటెండెన్స్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం కూడా వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అవన్నీ తెలుసుకునే అవకాశం లేక కొంచెం తగ్గిపోయింది బాగా పాస్ పర్సంటేజ్ అనేది ఆ రోజు నాకు అర్థమైంది. సో అలాంటి పరిస్థితులు ప్రతి స్కూల్లోనూ ఉంటాయి, ప్రతి కాలేజ్లోనూ ఉంటాయి. కాబట్టి ఈ మధ్యాహ్న భోజనం పథకం స్టార్ట్ చేయడానికి అతి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అలాంటి పిల్లలకు స్కూల్లో అదే కాలేజ్లో ఉంచడానికి మధ్యాహ్నం ఒక పౌష్టికమైన ఆహారం ఇవ్వడంతో అట్లీస్ట్ వాళ్ళు ఇంకొక 4-5 గంటలు నెక్స్ట్ అంటే 9 గంటలకు స్టార్ట్ అయితే కాలేజ్ 5 గంటల దాకా, ఇంకేదైనా చదువుకుంటుంటే 5-5:30 6 దాకా కాలేజ్లో ఉండాలి. టీచర్స్ పర్యవేక్షణలో వాళ్ళు చదవాలి, పర్సంటేజ్లు బాగా రావాలి, తర్వాత ఎమ్మెల్యే గారు అన్నట్లు కొంత ఉన్నత విద్యకి వెళ్ళగలగాలి. సో ఆ ఉద్దేశంలో అతి ముఖ్యమైన స్టెప్ తీసుకోవడం జరిగింది ఇవాళ ఈ మధ్యాహ్న భోజన పథకం. కాలేజ్ కార్మికుల శ్రేయస్ కోరే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వృద్ధాప్యంకు వచ్చిన లారీ సీనియర్ డ్రైవర్లు, వికలాంగులకు అసోసియేషన్ తరపున పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షులు ఎలిపే శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధాప్యంకు వచ్చిన సీనియర్ డ్రైవర్లు, వికలాంగులకు పింఛన్లను, నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ లారీ కార్మికుల శ్రేయస్సు కోరే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, మోటారు లారీ వర్కర్స్ యూనియన్కు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. లారీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎలిపే శ్రీనివాస్, సెక్రటరీ మంటా తిరుమల వెంకటరెడ్డిలు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. లారీ డ్రైవర్స్, ఓనర్స్, క్లీనర్స్, కార్మికులందరూ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే మెడికల్ క్యాంపును సద్వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు, సెక్రటరీ అల్లం రాజు, పెద్దిరెడ్ల లక్ష్మణపాత్రుడు, లంకమణి వీరమణి, కంఠస్వామి, డొక్కాడి నాని, సెక్రటరీ మట్టా తిరుమల వెంకటరెడ్డి, భవానీ,
శంకర్రాజు, మహమ్మద్ ఖలీల్, అడబాల సూర్య, శంకర్రావు, ట్రెజరర్ పైల వెంకటరమణ, సప్ప వీరరామకుమార్, యార్లగడ్డ సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే వృద్ధులైన డ్రైవర్స్ ఉన్నారో మరి వాళ్ళు ఏ పని చేయలేక మరి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి డ్రైవర్లకు ఇంచుమించు ఒక 50 మంది వరకు కూడా మరి కాకినాడ మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమంది గైడ్స్కి కూడా మరి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు పండుగ సందర్భంగా మరి వారికి డ్రైవర్స్కి కొత్త బట్టలు, డబ్బులు మరి గౌరవ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు ఆయన చేతుల మీదుగా మరి పెన్షన్ కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది. 70 మంది వరకు కూడా ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఒక జత బట్టలు ఇవ్వడం జరిగింది. వచ్చే నెల నుంచి ఇంకా మెరుగ్గా ఈ డ్రైవర్లందరికీ కూడా మరి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించి ప్రతి నెల కూడా వారందరికీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళ ఒక హెల్త్ చెక్ చేయించి మరి వాళ్ళకి మందులు కూడా పంచాలని అనుకుంటున్నాం. అది నెక్స్ట్ మంత్ నుంచి ఆ కార్యక్రమం కూడా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరిపిస్తాం. ఈ నెల 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ఆకాంక్షించారు. కాకినాడ గొడారిగుంటలో గల రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాల కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ అనసూరి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని జాతర మహోత్సవాల కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ కాకరపల్లి మోహన్ బాబు, టేకుమూడి శ్రీనివాస్, గుత్తుల మురళి, నరాల శ్రీనివాస్, పెదపూడి నాని, రాయుడు విజయకుమార్, గుత్తుల రాజు, పెంకే శంకర్, మేడిశెట్టి శ్రీనివాస్, మేడిశెట్టి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. జాతర మహోత్సవాలు 13, 14, 15 తారీఖు జరుగుతూ ఉంటుంది. ఇంతకాలం ఇంద్రపాలెం అయితేనేది, కాకినాడ అయితేనేది తల్లి యొక్క ఆశీస్సులతో ఈ 2 చోట్ల కూడా అందరి ప్రజలంతా ఆనందోత్సవాలతో ఉంటూ ఉన్నారు. ఆ తల్లికి జాతర చేసే అవకాశం ఈ సంవత్సరం మన కూటమి నాయకులకి అలాగే పార్టీలకు అతీతంగా కూడా అందరి పార్టీలు అందరూ కూడా కలిసి చేసే అవకాశం వచ్చింది. నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి తల్లి యొక్క ఆశీస్సులు ఇందులో నన్ను కూడా అందులో ఖర్చులో నన్ను కూడా భాగస్వామ్యం చేయమని చెప్పి కమిటీ వాళ్ళు పాంప్లెట్ అవసరం జరిగిన తర్వాత ప్రస్తుతం మాట్లాడేది ఏంటంటే 13, 14, 15 ఈ 3 తారీఖుల్లో కూడా 3 రోజుల్లో ఎంతో వైభవంగా ఇంద్రపాలెంలో అమ్మవారి గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతాయి. ఎవరు కూడా ప్యాకాట్లు కానీ కోడిపందాలు కానీ వెళ్ళకండి. ఈ 3 రోజులు అందరూ ఆలయం వద్ద ఉండేలాగా ఆ పెద్దలు ఎంతో తీర్చిదిద్ది మరి అవకాశాన్ని మాకు అందజేశారు. మేము కూడా ప్రతి సంవత్సరం అది 54వ సంవత్సరం ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా 3 రోజులు అమ్మవారి ఆలయం వద్ద సామూహిక కుంకుమ పూజలు జరుగుతాయి. అలాగే నృత్యాలు జరుగుతాయి, సామూహిక నృత్య ప్రదర్శన జరుగుతుంది. అలాగే కుంకుమ పూజ ప్రతిరోజు కూడా కుంకుమ పూజలు జరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృప పాత్రవుతాను కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే 18వ తారీఖున ఆలయం వద్ద మహా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతున్నది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాం. చేనేత వస్త్రాలు ఆదరించాలని, వాటి వినియోగం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అన్నారు. శనివారం కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకం 2025 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్తో కలిసి ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ ప్రాంతాల నుంచి స్టాల్స్లో ప్రదర్శించిన చేనేత ఉత్పత్తులను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పరిశీలించి వస్త్రాల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు ప్రచారం కల్పించే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రదర్శనలు రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన వివిధ జిల్లాల చేనేత మరియు పట్టు వస్త్రాలతో పాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వస్త్రాలు,
మరియు హస్తకళల ఉత్పత్తులతో కూడిన 85 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ చేనేత వస్త్రాలు, వివిధ హస్తకళల రకాలన్నీ ఈ వస్త్ర ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని, కాకినాడ జిల్లా వాసులు ఈ చేనేత వస్త్ర ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పండుగ రోజుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజలు కుటుంబ సమేతంగా చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న చేనేత క్లస్టర్ల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. కార్యక్రమంలో చేనేత జౌలి శాఖ జాయింట్ డైరెక్టర్ కె కన్నబాబు, ఆర్జేడీ బి ధనుంజయరావు, అసిస్టెంట్ డైరెక్టర్ సాయిబాబా, జిల్లా చేనేత జౌలి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె పెద్దరాజు, ఇతర జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హిస్టారికల్ ఆల్సో ఉప్పాడ మన దగ్గర ఉన్నా కూడా మిగతా వాటిలో కూడా పోల్చుకొని దాని ఇప్పుడు ఇందాక ఒకళ్ళు చూపిస్తుండే జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఉప్పాడ తీసుకెళ్ళి దాన్ని ఇన్స్పైర్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్ తయారు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చారు మళ్ళీ. సో అలాగా లాట్ ఆఫ్ అదర్ హ్యాండీక్రాఫ్ట్స్, అదర్ సొసైటీస్ నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యి బెటర్ డిజైన్స్ కానీ, బెటర్ వే ఆఫ్ ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చేయడానికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడతాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కూడా లాట్ ఆఫ్ న్యూ మెటీరియల్స్, న్యూ క్లాత్ వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గినమాట వాస్తవం. సో ఇలాంటివన్నీ పెట్టి కొంచెం అట్లీస్ట్ బెటర్ డిజైన్స్ ప్రమోట్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ యాక్టివిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఇస్ వాట్ ఐ థింక్. కొన్ని కిచెన్లో ఉన్న ఒక 5-6 కేటగిరీస్ కొన్ని మిస్ అవుతున్నమాట వాస్తవం. సో ఈసారి ఇచ్చే క్లస్టర్ స్కీమ్స్లో కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకున్న క్లస్టర్స్ కూడా మనం ప్రపోజ్ చేయడం జరిగింది. కొంచెం దాని గురించి అప్రూవల్స్ అవి వస్తుంది. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ద డీటెయిల్స్ ఆల్సో మన వైపు నుంచి కూడా ఐ థింక్ 1-2 క్లస్టర్స్ మన ప్రపోజల్స్. ద మోస్ట్ బ్యూటిఫుల్ శారీస్ ఫర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఆన్ ద ఎర్త్, అది అందరూ ఉండేది కూడా కాకినాడలోనే. సో మరి ఇంతటి మంచి కార్యక్రమం, ఇంత మంచి ఇనిషియేటివ్ కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, మహిళలందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చి సందర్శించి మన కాకినాడ ప్రత్యేకతను కూడా చాటాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కాకినాడ ఇక్కడ జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ పండగ సందర్భంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఫీల్ గుడ్, ఫీల్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి. కొప్పులు, వెలమ, సంఘీల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల, వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలిపర్తి వెంకట గణేష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తోరంగి గ్రామంలో గల టీడీపీ నాయకులు బొబ్బిలి గోవిందు నివాసానికి రాష్ట్ర కొప్పుల, వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలిపర్తి వెంకట గణేష్ కుమార్ విచ్చేశారు. బొబ్బిలి గోవిందుతో పాటు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కొప్పుల, వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బర్లా పరావు, సోమిరెడ్డి రాము, గంగబాబు, బండారి నాగేశ్వరరావు, కర్రి శ్రీను, వెంకటేశ్వరరావు, వాసు, కె రమణ, బొబ్బిలి శ్రీను, వి హనుమంతు శ్రీనివాస్, సీతా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వెలమలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాలకి, చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా చేయాల్సిన బాధ్యత నాతో పాటు 15 మంది డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి బర్ల అప్పారావు గారు, పైల సాంబశివరావు గారు ఉన్నారు. వీరందరినీ కలుపుకొని మరి కొప్పుల వెలమలకి ఏమైతే రాజకీయ ప్రాధాన్యత కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం నుంచి మరి ఆర్థిక సహాయం కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, అది కాకుండా మరి రాష్ట్రంలోని హౌసింగ్ కూడా ఈ వెలమలందరూ కూడా బిలో పవర్టీ లైన్లో ఇప్పించాల్సిన బాధ్యత మాకుంది. ఉన్నత విద్య నిమిత్తం విదేశాలకు వెళ్ళాలంటే మరి ప్రభుత్వ ఆర్థిక సహాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి ఇవన్నీ కూడా కొప్పల వెలమలకి కులస్తులందరూ కూడా అందేలా చేస్తానని చెప్పి కూడా మాటిస్తూ ఉన్నాను నేను. అదే కాకుండా ఈ రాష్ట్రంలో అసంపూర్ణంగా ఎక్కడైతే బిల్డింగ్స్ మిగిలిపోయాయో లేదా కొన్ని పూర్తి అయ్యాయి, ఇంకా స్టార్ట్ చేయవలసి ఉంది. ముందుగా మరి రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లోని జిల్లా కేంద్రాలయాల్లో కొప్పల వెలమ భవనాలకి ప్రభుత్వం తరఫున మరి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం కూడా బోర్డులోని రేపు ఈ ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో బోర్డు మీటింగ్ ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పిన అంశాలన్నీ కూడా బోర్డులో చర్చించి మరి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం కొరకు ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పి మనం చేస్తున్నాను. నేను ఇద్దరం కలిపి ఈ అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన బిల్డింగ్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఆయన వంతు సహాయం తీసుకుని ముందుకెళ్ళి పాత బిల్లు ఎంతో కొంత మనం వచ్చేలాగా చేస్తే ఆ డబ్బులు వాళ్ళకి వచ్చి తదుపరి నిర్మాణం పూర్తి చేయడానికి అన్ని విధాలుగా ఉంటాయి. ఖచ్చితంగా
కొప్పేయాలకి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టాలా. అలాగే మరి నడకుదురులో కట్టాం. ఆ సంఘం వాళ్ళు దాన్ని ఇచ్చింది చిన్న మొత్తం అయినా దాన్ని మంచి కమ్యూనిటీ హాల్గా తీర్చిదిద్దారు. మరి అలాగే దీన్ని కూడా తీర్చిదిద్దే ఈ పక్కన ఉన్న ప్రజానీకానికి కొప్పేయడంకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి సార్ దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాం. సార్ మరి ఎప్పుడన్నా విజయవాడ వచ్చినప్పుడు మన ఇద్దరం వెళ్ళి సెక్రటరియట్తో మాట్లాడి దీన్ని పూర్తి చేసి దాన్ని పెండింగ్ బిల్లు ఇచ్చి ఉత్తరోత్తర ఏం కావాల్సి వచ్చినా చేయటానికి ఆయన మేము ఈ సంఘానికి ఖచ్చితంగా చేస్తాం. దూరంకి ఎఫిషియెంట్ మంచి కార్యక్రమం ఏంటంటే మంచినీళ్ళు ఇవ్వటం. 50 సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు 75 సంవత్సరాలు పైబడింది. ఇప్పటి వరకు కూడా మంచినీళ్ళు లేవు. ఇప్పుడు కూడా శాసనసభ్యురాలుగా అనంతలక్ష్మి వచ్చినప్పుడు తురంగేశ్వర స్వామి పేరుతోటి అక్కడ 7 ఎకరాలు 8 ఎకరాలు చెరువు తవ్వి అక్కడ ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. 2-3 చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా నేను నానాజీ గారితో కూడా చెప్పడం జరిగింది. మంచినీళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం వస్తున్నాయండి తోరంగలు అంటే దాన్ని రెక్టిఫై చేసుకోవాలా. ఇక్కడున్న ప్రజానీకం సహకరించి మరి ఆ మంచినీళ్ళు స్కీమ్ని సద్వినియోగం చేసుకోవాలా. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచినీళ్ళు ఇచ్చే విధానం చేయాలా. జలజీవన్ మిషన్లో కూడా ఇంటింటికి కొలాయి ఇస్తున్నారు కాబట్టి ఈ మంచినీళ్ళు దరిద్రం తోరంకి వదిలించిన ఘనత తెలుగుదేశం పార్టీకి అనంతలక్ష్మికి దక్కుతుందని చెప్పి మా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు అభివృద్ధి దాతలు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ చాలామందిని చూస్తున్నాం ఉదయం 10 గంటలకు కానీ బయటికి రారు. అయితే 6 గంటల సీట్లోకి కూర్చొని కార్యకర్త మనోభావాలు తెలుసుకొని అలాగే ఆఫీసర్లతో మాట్లాడి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు. అయితే మాకు వాళ్ళు మా కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు. నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నాను. ఎంతోమంది నాయకులతో తిరిగాను. ఆ నాయకులు ఎదుగో అదుగో అని చెప్పారు తప్పించి ఎవరో కూడా సెంటు భూమి ఇవ్వలేదు. అది పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుండగా సుమారు మాకు 1000 గజాల స్థలం ఇవ్వడం జరిగింది. అది ఇవ్వడం 10 లక్షల రూపాయలు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు నుంచి 10 లక్షల గ్రాంట్ తీసుకొచ్చిన తర్వాత వచ్చిన 15 రోజుల్లోనే అది ఎన్నికలు కూడా రావడంతో అది ఆగిపోయింది. అది మా సొంత డబ్బుతో మా గ్రామంలో ఉన్నటువంటి మా వెలమ పెద్దలు అందరూ సహాయంతో రామాలయం కట్టాం. పక్కనే కళ్యాణ మండపానికి కూడా బేస్మెంట్ వేసి సుమారు 20 లక్షలతో బేస్మెంట్ కట్టి పిల్లర్స్ వేసాం. అయిన తర్వాత ఈ రోజుకి మళ్ళీ ఎటువంటి ఇది లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మా తెలుగుదేశం గవర్నమెంట్ మా నాయకులందరూ ఉన్నారు కాబట్టి వీరందరి కృషితో మళ్ళీ ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్నారులకు వైజ్ఞానికతతో పాటు సామాజిక విలువలు కూడా నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కిడ్స్ క్లౌడ్ ప్లే స్కూల్ డైరెక్టర్లు రవిచంద్ర, సి ఉమాదేవి పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం రాయుడుపాలెంలోని కిడ్స్ క్లౌడ్ ప్లే స్కూల్లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ కె ఉమాదేవి సారథ్యంలో ఈ ఎక్స్పోలో విద్యార్థులచే పలు వైజ్ఞానిక ప్రదర్శనలతో పాటు సమాజహితమైన అంశాలను కూడా ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా కిడ్స్ క్లౌడ్ ప్లే స్కూల్ డైరెక్టర్లు రవిచంద్ర, సి ఉమాదేవి మాట్లాడుతూ చిన్నారులకు వైజ్ఞానికతతో పాటు సామాజిక విలువలు కూడా నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, దానిలో భాగంగా ఈ ఎక్స్పోలో ట్రాఫిక్, వాటర్ వేస్టేజ్, డ్రైన్ వెట్ వేస్టేజ్, ట్రాన్స్పోర్ట్ వంటి అంశాలతో పాటు కమ్యూనిటీ హెల్పర్స్, యానిమల్స్, నేషనల్ సింబల్స్ను విద్యార్థులచే ప్రదర్శింపచేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా చిన్నారులను సంస్కృతి సాంప్రదాయాల విలువలను తెలియజేసే విధంగా సాంస్కృతిక వస్త్రధారణ, బొమ్మరిల్లు వంటివి స్వయంగా చిన్నారులచే తయారు చేయించడం జరిగిందని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ కె ఉమాదేవి మాట్లాడుతూ ఎక్స్పో నందు ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్, టేక్ అవే, మార్కెటింగ్ వంటి అంశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చిన్నారుల ప్రదర్శన తిలకించేందుకు విచ్చేసిన తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఎంత చక్కగా నిర్వహించేందుకు సహకరించిన పాఠశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అనంతలక్ష్మి, టీచర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. కోసం గ్యాలరీ అంతా పెట్టడం జరిగింది, ఎక్స్పో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే కన్వర్షన్, కిలోగ్రామ్స్లో ఎలా కన్వర్ట్ చేస్తారు, ఇంకా లీటర్స్ ఎలా కన్వర్ట్ చేస్తారు, ఇంకా అబౌట్ ద యానిమల్స్, ఫామ్ యానిమల్స్, ఇంకా ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇవన్నీ కూడా పిల్లల ఎక్స్పోజర్ ఎలా ఉంది, నలుగురిలో ఎలా మాట్లాడగలరు, బయట ఎక్స్పోజర్ కోసము, స్టేజ్ ఫియర్ పోవడం కోసమనే ఈ ఎక్స్పో పెట్టాము. డైరెక్టర్ మేడం ప్రిన్సిపల్. సో మేము 2025 ఎక్స్పో ఫర్ కిడ్స్
వాళ్ళకి ప్రాక్టికాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ రకమైనవన్నీ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ రకంగా చేయడం వల్ల ఓన్లీ క్లాస్లో టీచింగ్ కాకుండా కూడా వాళ్ళకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్స్పోజర్ ఉండాలనేది మా ఇది. సో ఎవ్రీ ఇయర్ ఇంకా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా చేసి వాళ్ళని నాలెడ్జ్ పెంచడానికి ట్రై చేస్తున్నాం. ఎవ్రీవన్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అండ్ దట్ స్టేజ్ ఫియర్ పోవడానికి మేము ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం 2025. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో క్యాన్సర్ బ్లాక్ లో RMC పూర్వ విద్యార్థి డాక్టర్ పేర్రాజు జ్ఞాపకార్థం నూతనంగా ఏర్పాటు చేసిన అంకాలజీ ICU విభాగం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సెగిలి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాచీలి పాల్గొని అంకాలజీ ICU విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ పేర్రాజు జ్ఞాపకార్థం కాకినాడ JGHలో ఏర్పాటు చేసిన అంకాలజీ ఆధునిక ICU కాకినాడ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని రోగులకు అధునాతన అంకాలజీ ICU సర్వీస్ సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. కాకినాడ JGHలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో RMC పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో వైద్య సంరక్షణ మరియు సహాయ సేవలను మెరుగుపరిచేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో RMC ప్రిన్సిపల్ డాక్టర్ DSVL నరసింహం, JGH సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కోల్పోయింది, మనకు కట్టలేకపోయాం. ఆ రోజున పూర్తి ప్రయత్నం చేసాం, స్టార్ట్ చేసాం. సో ప్రభుత్వం కోల్పోయిన తర్వాత 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇంకా పూర్తి చేయలేకపోయారు. ఇప్పటికీ అలా ఉంది. ఆ యూనిట్ ఈరోజు ఎక్కడ చదువుకున్నటువంటి డాక్టర్లు విదేశాల్లో సెటిల్ అయినటువంటి ఉన్నారో ఈరోజు రామ్కా ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కలిసి మనం ఇక్కడ చదువుకుని ఇక్కడ విదేశాల్లో ఈరోజు సెటిల్ అయ్యి వెల్ సెటిల్గా ఉన్నాం, మన ప్రాంత ప్రజలకు ఎటువంటి సేవ చేయాలన్న ఆలోచనతో ఈరోజు దగ్గర 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బిల్డింగ్ని ఈరోజు పూర్తి చేస్తున్నారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. 50 కోట్లతో ఎంత పెద్ద మనసుతో వాళ్ళు సహకరించారన్నది మనం అభినందించడం అవసరం ఉంది. రేపు మాకొకటి పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఎవరైతే దానికి సహకరించారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా గౌరవించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్న గౌరవించుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు సహకరించినటువంటి పేరాజు గారి కుటుంబాన్ని కానీ అందరూ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకుని అభినందించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు కాకినాడలో జనరల్ హాస్పిటల్ ప్రారంభించుకున్నాం. భవిష్యత్తులో ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఈ హాస్పిటల్కి చేయాలి కూడా. ఇప్పటికే మనకి బోర్డు మెంబర్స్ కూడా వేసుకున్నాం. అదేవిధంగా CSR ఫండ్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా ఎంత ఇచ్చినా తక్కువైంది. కానీ ప్రభుత్వ పరంగా మనం చేయవలసింది చాలా ఉంది. అవన్నీ కూడా ఇప్పటికే హెల్త్ మినిస్టర్ దృష్టిలో పెట్టాం. అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ఈ హాస్పిటల్ని మన ఈస్ట్ గోదావరి జిల్లాకే కాదు, వెస్ట్ గోదావరి నుంచి వస్తున్నారు, అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. ఇది ఒక పెద్ద హాస్పిటల్, మంచి పేరున్న హాస్పిటల్. ఈ పేరుని ఇంకా మరింత పేరు పెంచే విధంగా నేను కానీ సోదరుడు మన నానాజీ కానీ ఇద్దరు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా రిలయన్స్ నుంచి మన వాటా కూడా తీసుకొచ్చి ప్రధానంగా జనరల్ హాస్పిటల్ పెట్టవలసిన ఎంత పెట్టినా ఇంకా ఎంతో అవసరమైన పరిస్థితి ఇవాళ కనపడతా ఉంటుంది. సందర్భంలో ఈవేళ 35 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ డయాలసిస్ ప్లాంట్ అయితే ఆంకాలజీ డిపార్ట్మెంట్ ICU రీస్ట్రక్చర్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసి చాలా ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో దాన్ని తయారు చేసి పెట్టినందుకు మీ అందరికీ ఆయన మన డాక్టర్ గారు పేరేంటండి స్నేహితులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆంకాలజీ ఇందులో నేను కూడా
ఒక సఫర్నే. నా కుటుంబంలో మా అమ్మ నాన్నతో సహా మా మేనమామలు మేనత్తలు అందరూ కూడా ఈ క్యాన్సర్ వల్లే మరణించింది. ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నాకు అనిపించింది ఖచ్చితంగా ఈ హాస్పిటల్కి ఏదైనా చేసి తీరాలి. ఖచ్చితంగా ఆంకాలజీ డిపార్ట్మెంట్కి మీకు పెంచాలి. పైకి లిఫ్ట్ కావాలి, పైకి రూమ్ ఫెసిలిటీ ఉందన్నారు. అట్లాగే దాంట్లో ఏమైనా బెడ్స్ కావాల్సి బెడ్స్ ఫెసిలిటీ, అట్లాగే డయాలసిస్ ఇంచుమించు మేడంకి ఫోన్ చేయని రోజు ఉండదు. మేము రోజు ఎవరో ఒకళ్ళు ఈ పెద్ద కాన్స్టిట్యున్సీ మీద చుట్టుపక్కల టౌన్ మీద రోజు మేడంకి రోజు ఫోన్ చేసి మేడం ఉద్యోగులు వచ్చారు మేడం చూడండి. ఆ పరిస్థితి రాకుండా ఆ ఫెసిలిటేషన్ ఆవిడకే ఉంటే మనం చెప్పాల్సిన పని లేదు కదా. ఆటోమేటిక్గా వచ్చిన పేషెంట్ వచ్చినట్టు ప్రతి చోట బెడ్ ఇస్తారు, ప్రతి చోట చేస్తారు. ఆ పరిస్థితికి దీన్ని తీసుకురావడానికి నేను సోదరుడు కొండబాబు గారు కృషి చేస్తామని, అలాగే హాస్పిటల్ కంపెనీ సభ్యులు అయిన వాళ్ళు ఎవరు కూడా అలంకారప్రాయంగా ఉండొద్దని దయచేసి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి, కలు చేసుకోండి. అలాగే డాక్టర్స్ డ్యూటీలో ఇన్వాల్వ్ అవ్వద్దు. మీరు దీని డెవలప్మెంట్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వమని. 4 yearsకి మేము మీట్ అయ్యి మేము చేసేది ఏంటంటే ఈ హాస్పిటల్ని ఈ కాలేజీని ఎలా డెవలప్ చేయాలి, మనం సహాయం ఎలా చేయాలి. అలాగే మా అసోసియేషన్ నార్త్ అమెరికా అసోసియేషన్ ఆఫ్ రంగరామిక ఓల్డ్ స్టూడెంట్స్ రామ్ఖాన్ అంటారు. వీళ్ళందరూ మనీ వేసుకొని రామ్ఖాన్ తరఫున ఎంతో కొంత కాలేజీకి హాస్పిటల్కి కంట్రిబ్యూట్ చేయడానికి ఒక MCH బిల్డింగ్ స్టార్ట్ చేస్తాం. అది త్వరలో కంప్లీట్ అవుతుంది. దానికి ఆల్మోస్ట్ సుమారు ఒక 50 కోట్లు డబ్బులంతా గ్యాదర్ చేసి దాని కన్స్ట్రక్షన్. అట్లాగే రామ్కోజాలో అంటే రంగరామిలో ఓల్డ్ స్టూడెంట్స్ ప్రతి వాళ్ళు నేను డాక్టర్ ఆదిత్య, డాక్టర్ తేజ, నేను ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అండ్ ట్రెజరరు, మా సభ్యులు డాక్టర్ ఠాగూర్ గారు, మూర్తి గారు, పెద్దలు మేడం ఉన్నారు ఇక్కడ. మీ అందరూ మీట్ అయ్యి చేసేది ఏంటంటే ఎవ్రీ మంత్లీ ఒకసారి లేదా ఒక 2 monthsకి ఒకసారి మీట్ అయ్యి ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ ఏమేమి ఇప్పుడు క్యాన్సర్ ఇక్కడ ఏదో అవసరం ఉంది, అలాగే డయాలసిస్ తోటి అవసరం ఉంది, ఇంకా ఎలాంటి కార్యక్రమం ఉన్నా కాలేజీలో హాస్పిటల్లో మొన్న ఒక పెథాలజీ లెక్చర్ గ్యాలరీ కంప్లీట్ మా సీనియర్ బ్యాచ్ వాళ్ళు 60 lakhs వరకు ఫండ్ రేజ్ చేసి మొత్తం రెనోవేట్ చేస్తారు ఫర్ స్టూడెంట్స్కి. అట్లాగే ఇక ముందు కూడా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మేము మేడం కూడా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ అవసరాలు మాకు చెప్తే మేము రామకోజ తరఫు నుంచి ఏం చేయగలుగుతుంది. వీఆర్ ఫర్ దిస్ ఓన్లీ మేడం. రామకోజ రంగరామిక ఓల్డ్ స్టూడెంట్స్ అంటే టు డూ సంథింగ్ టు ద కాలేజ్. యూఆర్ ఆల్సో, మీరు సత్యనారాయణ కూడా, కొండమూరి సత్యనారాయణ కూడా మా ఓల్డ్ స్టూడెంట్సే. బాటసార్లకు నిరుపేదలకు అన్నం పెట్టి ఆకలి తీర్చి ఆంధ్రుల అన్నపూర్ణగా నిలిచిన గొప్ప మానవతావాది డొక్కా సీతమ్మ అని, ఆమె దాతృత్వం, సామాజిక సేవ తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పిఠాపురం పట్టణంలోని RNB HR జూనియర్ కళాశాలలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా కళాశాల ఆవరణలో ఉన్న పిఠాపురం మహారాజా విగ్రహానికి మర్రెడ్డి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు చేతుల మీదుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మర్రెడ్డి శ్రీనివాస్, పలువురు పట్టణ ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మర్రెడ్డి శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సోరవరపు సురేష్, చెల్లిబోయిన సతీష్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మాన్రెడ్డి రంగబాబు, వెన్న జగదీష్, మత్సా అప్పాజీ, బొజ్జాల అవరాజు, అంకిరెడ్డి కోటేశ్వరరావు, అంకిరెడ్డి నాగగౌరి, పడ్లాటి మధు, కొత్తెం బాబురావు, బజ్జా కుమార్, మాగాపు గొల్లబాబు, జనపరెడ్డి రాంబాబు, వెన్న చంద్రారావు, కంద సోమరాజు, MD అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ గారు మీ అందరికీ చాలా మందికి తెలియదు. మన 1841లో పుట్టారు. వాళ్ళు లంకల గన్నవరం అని మన గోదావరి మధ్య డెల్టాలో పుట్టారు. ఆవిడ చదువుకోలేదండి, కానీ అన్నమో బ్రహ్మ అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా, ఈ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టి అన్నదాత కింద అతిథి దేవో అనే 2 అంశాల మీద ఆవిడ మంచిగా ముందుకెళ్ళారు. అయితే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే దానికి ముఖ్యమైన కారణం డొక్కా సీతమ్మ గారు. అయితే ఆ డొక్కా సీతమ్మ గారు చేసిన సేవల్ని పదే పదే చెప్పిన మన పవన్ కళ్యాణ్ గారు ఆవిడ పేరు మీద ఒక కార్యక్రమం పెట్టడం
అయితే మీరు ఈ అన్నదానం నుంచి ఆ మధ్యాహ్న భోజనం నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయం ఒకటే ఉంది. మంచిని విద్యా ప్రమాణాలు మరింతగా పెరగాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. అదే కాకుండా ఈ కార్యక్రమానికి డొక్కా సీతమ్మ గారు అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. మీరంతా కూడా ఆవిడ కథను తెలుసుకోవాలి, ఆవిడ జీవిత చరిత్రను చదవాలి. ఎంతటా స్ఫూర్తిదాయకమైన జీవితం అంటే అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి పేరుతోటి ఈవేళ ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ముదావహం. ఇటువంటి అత్యుత్తమైన కార్యక్రమాన్ని మీ అందరి కోసం ప్రారంభించిన ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేయాలి. మీరు చక్కగా వినియోగించుకోవాలి. ఈ ఏడాది ఈ మిగిలిపోయిన కాలానికి 27 కోట్లు, అదేవిధంగా సంవత్సరానికి రమ్మారమ్మి 85 కోట్లు వెచ్చించి ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం మనందరి కోసం చేపట్టింది. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని వినియోగించుకోండి. తప్పకుండా నాకు తెలిసింది ఆల్రెడీ ఏజెన్సీ ద్వారా ఇస్తున్నారు. ఏమైనా లోటుపాట్లన్నా కూడా మనం సరి చేసుకుందాం. చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించండి. మీరు జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాలు అందుకోవాలి, చక్కటి విద్యాబుద్ధులు నేర్చాలి. ఇంకొకటి కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం కానీ కళాశాలకు కానీ కేవలం ప్రభుత్వ స్కూళ్ళకే మాత్రమే అది పరిమితం. మీరు ప్రైవేట్ స్కూల్లో కంటే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నట్టు మీరంతా కూడా ధన్యులు. ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక్కడున్న షార్ట్ ఫాల్స్ కానీ పరిమితులు కానీ అవన్నీ కూడా త్వరలోనే అన్నీ కూడా సరిచేయబడతాయి. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరి తరఫున కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా గల 25 లక్షల మంది కొప్పుల వెలమ సంఘీల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పోలిపర్తి వెంకట గణేష్ కుమార్ తెలిపారు. కాకినాడ ఆర్ఎండ్బి అతిథి గృహంలో కొప్పుల వెలమ సంఘీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కొప్పుల వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మాకిరెడ్డి భాస్కర గణేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలిపర్తి వెంకట గణేష్ కుమార్ ముఖ్య అతిథిగాను, కార్పొరేషన్ డైరెక్టర్లు బర్ల అప్పారావు, పైల సాంబశివరావు విశిష్ట అతిథిగాను, వెలమ ఫౌండేషన్ చైర్మన్ మూర్తి, వైఎస్ఎన్ మాస్టర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల వెలమ సంఘం నాయకులు వారి సమస్యలను కార్పొరేషన్ చైర్మన్ వెంకట గణేష్ కుమార్ దృష్టికి తీసుకుని వచ్చారు. సంఘం రాష్ట్ర నాయకులు మాకిరెడ్డి భాస్కర గణేష్ బాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా పరిధిలో గల 7 నియోజకవర్గాల్లో తుని నియోజకవర్గంలో కొప్పుల వెలమ సంఘీయులు అత్యధికంగా ఉన్నందున తుని నియోజకవర్గాన్ని కొప్పుల వెలమ కులస్తులకు కేటాయించాలని కోరారు. ముఖ్య అతిథి వెంకట గణేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గల 25 లక్షల మంది కొప్పుల వెలమ సంఘీయుల సంక్షేమానికి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాకు విచ్చేసిన కార్పొరేషన్ చైర్మన్ వెంకట గణేష్ కుమార్ ను సంఘీయులు భారీ గజమాలు వేసి సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజాన రాజు, తాయి నగేష్, ఏటుకూరు నాగమణి, పిల్లారిశెట్టి రాజేశ్వరి, డాక్టర్ కోకా కృష్ణారావు, బొబ్బులు గోవిందు, కొంప అప్పారావు, సన్నిబాబు, వేసరపు దుర్గాప్రసాద్, సిరపరుపు శ్రీను, రొంగల అప్పాజీ, కరి శ్రీను, రుక్కల రవి, మడ్డు శ్రీను, కొల్లి శ్రీదేవి, ఆదిరెడ్డి శ్రీనివాసు, బీసీ నాయకులు చొల్లం వేణుగోపాల్, వనపర్తి బద్రి, ఆవుపట్టి ఉమాశంకర్, మెంటారావు, ధనకొండ పెద్దరాజు పాల్గొన్నారు. అక్కడక్కడ డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ కాకినాడలో ఎటువంటి డిఫరెన్సెస్ నాకు కనిపించలేదు. అందరూ మాటపై ఒక తాటిపై ఉన్నందుకు ముందుగా వారందరినీ కూడా అభినందిస్తూ, మరి అయితే చిల్లమ్మ చెప్పింది ఫ్యాషన్ డిజైన్ ఏదైనా సరే వెల్మా కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేస్తే ఇక్కడ నేను మహిళలందరూ కూడా మరి ఏదో కార్యక్రమం తీసుకుంటామని చెప్పారు. మాకు నెక్స్ట్ మంత్ మరి బోర్డు మీటింగ్ ఉంది, ఈ నెలలోనే చేయాలా. ఇద్దరు పక్కనే ఉన్నారు, 15 మంది బోర్డు డైరెక్టర్లు ఉన్నారు. నేను చెప్పిన ప్రపోజల్ని నేను ఖచ్చితంగా బోర్డులో పెడతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నానమ్మా. ఇవన్నీ బీసీ కమిషనర్ ఉంటాడు, బీసీ మినిస్టర్ పంపించి మ్యాక్సిమం ఎవరికి వెలమలకు ఏమైతే ఉపయోగపడతాయో ఇందాక నేను చెప్పినట్టు ప్రెస్ మీట్లో చెప్పాను. నేను ఈ రాష్ట్రంలో అసంపూర్ణంగా ఉన్నటువంటి వెలమ బిల్డింగులు ఇప్పుడు గోరంకలో గోవింద్ గారు చెప్పారు, ఏమంటే ఆనాడు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు, బిల్డింగ్ కట్టేసాం, డబ్బులు ఇవ్వలేదు అని చెప్పారు. దాని గురించి కూడా కనుక్కుంటాను. ఇలాంటి అసంపూర్ణంగా ఉన్నాయి. మెట్రోల్లో కూడా బిల్డింగ్లు కట్టారు, అక్కడ ఏదో సమస్య, అక్కడ పేమెంట్ రాలేదు, వాటి గురించి కూడా మాట్లాడి రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో ప్రధానంగా వెలమా భవనాలకి ప్రభుత్వం తరఫున నిర్మాణం చేసేలాగా ఆర్థిక సహాయం చేసేలాగా మేము ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటామని చెప్పి మీకు తెలియదు. మా మీద ఉన్న గౌరవంతో అలాగే అన్నగారికి గౌరవించుకొని సన్మానం చేయాలని చెప్పి ఈరోజు వచ్చిన మన వెలమ సోదరులకు నా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా కార్యక్రమంలో అన్ని విషయాలు అందరూ చెప్పారు, అలాగే అన్నగారు కూడా రాసుకున్నారు. ఈవేళ మనకు ఒక ఆయుధం, ఒక కార్పొరేషన్ చైర్మన్ అంటే సోదరు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే కాదు, 175 ఎమ్మెల్యేలకు ఉన్నంత పవర్ ఆయనకు ఉంది. కాబట్టి
మనం ఆయన్ని ఉపయోగించుకోవాలి. ఆయన వచ్చి మీకు ఏం కావాలని అడగదు. అది ఒక నిర్ణయం, అది ఒక మీరు ఆలోచించాలి. ఎంతసేపు చైర్మన్ వచ్చాడు ఏం చేశాడు, ఆయన ఏం చేయడు. మనకు కావాలంటే మనం వెళ్ళాలి ఆయన దగ్గర. ఆయన దగ్గర 10 సార్లు తిరగాలి. ఆయన మనం కాకినాడ ఒకటే కాదు, లేకపోతే రాజమండ్రి ఒకటే కాదు, 75 నియోజకవర్గాలు తిరగాలి. అలాంటి వ్యక్తి మంచి వ్యక్తి. మామూలుగా అయితే ఇంట్లో పడుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు, చాలా పార్టీల పదవి తీసుకుని. అలా కాకుండా గడప ఈవేళ ఇక్కడైనా కాదు, ఎవరైనా 10 మంది పిలిచి వెళ్ళిపోతానండి, ఎక్కడికైనా వెళ్తానండి అన్న వ్యక్తి ఈవేళ విజయ్ గణేష్ కుమార్ గారు. ఆయన మనస్ఫూర్తిగా నేను శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం తర్వాత ఈయన మాట్లాడిన తర్వాత అందరం కలిపి 1 by 1 సన్మానం చేస్తే తొక్కిసలాట లేకుండా అందరూ బాగుంటుంది. పదవులు బాధ్యతలు పెంచుతాయని, ప్రతి ఒక్కరూ సంస్థ పురోగతికి కష్టపడాలని, మన సొంత ఇంటిని ఏ విధంగా చూసుకుంటామో సంస్థ అభివృద్ధికి కూడా అలాగే సహకరించాలని అలయన్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్, రాష్ట్ర సెట్టిబరిచ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. కాస్మోపాలిటన్ క్లబ్లో అలయన్స్ 106 గవర్నర్ వనవి శ్రీనివాసరావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని క్లబ్లు మంచి సర్వీస్ అందిస్తున్నాయని, ఇంకా మంచి సర్వీసులు చేసి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని, అలాగే సంస్థకు మంచి పేరు తేవాలని సభ్యులను కోరారు. జోన్ చైర్మన్లు, రీజియన్ చైర్మన్లు, డిస్ట్రిక్ట్ చైర్మన్లు వారి యొక్క రిపోర్టును గవర్నర్కు అందించారు. బెస్ట్ సర్వీస్ అవార్డులను గవర్నర్ అందించారు. ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ బుచ్చిరామ్ మాట్లాడుతూ సంస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. పాస్ట్ గవర్నర్లు వరలక్ష్మి, మున్రెడ్డి ప్రసంగించారు. 2024-25 ఉప గవర్నర్గా పెంకి గోవిందరాజును ఎన్నుకోవడం జరిగింది. ఆయన 25-26 గవర్నర్గా కొనసాగుతారు. కార్యక్రమంలో ఉప గవర్నర్ కేవీ సత్యనారాయణ, దిలీప్ కుమార్ సదనాని, సతీష్, దుర్గా సుభద్ర, కేబినెట్ కార్యదర్శి కిరణ్, కోశాధికారి డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ సన్యాస్ పాత్రుడు, డిస్ట్రిక్ట్ చైర్మన్లు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు చేసిన క్లబ్లకు గవర్నర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. తదుపరి జీవితకాల సభ్యులను ఎక్కువ జాయిన్ చేయాలని సూచించారు. డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మార్చి 22, 23, 24 తేదీల్లో చెన్నైలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు అధ్యక్షులందరూ రావాలని కోరారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 106లో ఈరోజు 3rd క్యాబినెట్ మీటింగ్ కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్ని క్లబ్స్ యొక్క సర్వీసెస్ని అన్నీ కూడా ఇంకా మంచి సర్వీస్ చేయాలని వాళ్ళని ప్రోత్సహించే విధంగా 106లో ఈరోజు సమావేశం జరిగింది. ఎప్పటి నుంచి 106లో డిస్ట్రిక్ట్ గవర్నర్గా 1గా కొద్దిగా మాకు ఖాళీ అనేది ఉంది. దాన్ని ఫిల్ చేసుకోవడం కోసం ఈరోజు సమావేశం అవడం కూడా జరిగింది. ఈరోజు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా పెంకే గోవిందరాజులు గారిని ఈ క్యాబినెట్ మీటింగ్లో అందరి యొక్క సహాయకారంతో పెంకే గోవిందరాజులు గారిని ఎలక్ట్ చేయడం జరిగింది. ఆయన ఈ ఇయర్ అంతా కూడా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా కొనసాగుతారు. రాజమండ్రి నుంచి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2గా కేవీ సత్యనారాయణ గారు జరిగింది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఇలా జరిగింది. దీంతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈరోజు జరుపుకోవడం జరిగింది. అందరికీ కూడా ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నూతన సంవత్సరం సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని కాకినాడ టౌన్ హాల్ కార్యవర్గం కలిసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారు. టౌన్ హాల్ ప్రెసిడెంట్ నానాజీ, సెక్రటరీ పాబోలు చిన్నపున్నయ్య, వైస్ ప్రెసిడెంట్ రఘు, జాయింట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, టౌన్ హాల్ సభ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీని సత్కరించారు. నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడాప్ ఆధ్వర్యంలో పారిశ్రామిక రంగంలో ఉపాధి, స్వయం ఉపాధి, ఇతర రంగాల్లో 3 నెలల నాణ్యమైన రెసిడెన్షియల్ ఉచిత శిక్షణకు మైనార్టీలకు చెందిన యువతీ యువకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంస్థ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వారు మైనార్టీ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తులు కోరుచున్నామండి. దీనికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసున్న మైనారిటీ వారు అందరూ కూడా అర్హులు. దీనికి విద్యార్హత 10th, ఇంటర్, ఎనీ డిగ్రీ. ఇది 3 నెలల ఉచిత శిక్షణ కోర్స్ అండి. దీనికోసం మీకు యూనిఫామ్స్, స్టడీ మెటీరియల్, సర్టిఫికెట్ ఇస్తాము. ఆ అర్హత కలిగిన మైనారిటీ అభ్యర్థులందరూ కూడా తమ దరఖాస్తులను మైనారిటీ సంక్షేమ కార్యాలయమునకు అందజేయవలసిందిగా కోరుచున్నాము. మా అడ్రస్ మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయము, రామారావుపేట, పద్మా టవర్స్, కాకినాడ. ఫోన్ నెంబర్ 08842351483. అర్హత గల అభ్యర్థులందరూ కూడా తమ దరఖాస్తులను మా కార్యాలయమునకు
అందజేయవలసిందిగా కోరడమైనది. కాకినాడ జిల్లా సౌండ్ సిస్టమ్ ఓనర్లు హెల్పర్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పడింది. శనివారం కాకినాడ నగరంలో రెవెన్యూ కాలనీలో గల సెట్టిబల్స్ సంక్షేమ సంఘం స్థలంలో కాకినాడ జిల్లా సౌండ్ సిస్టమ్ ఓనర్లు హెల్పర్లు సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సౌండ్ సిస్టమ్ ఓనర్లు హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా నలుమూల నుండి విచ్చేసిన సభ్యులు చర్చించారు. అనంతరం సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. కాకినాడ జిల్లా సౌండ్ సిస్టమ్ ఓనర్లు హెల్పర్లు సంఘ నూతన అధ్యక్షులుగా నడికట్ల లోవరాజును ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా పెంకే మారయ్య, వడ్డీ రాజు, ఇంధన బాల, మల్లాడి సత్యబాబు, రెడ్డి మల్లికార్జునరావు, మేడిశెట్టి నాగేశ్వరరావులు ఎన్నికయ్యారు. అలాగే సంఘం సెక్రటరీగా కుక్కల గణిరాజు, జాయింట్ సెక్రటరీగా వల్లూరి కిరణ్ కుమార్, కోశాధికారిగా డింగ్ రాజు, జాయింట్ ట్రెజరర్గా దుత్తుర్తి శ్రీనులను సభ్యులు ఎన్నుకున్నారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా ఎండి కరీం, రాజేష్ వరసాల, విజయ్ కుమార్, బచ్చల మోహన్, మచ్చ సత్యనారాయణ, చికట్ల త్రినాథ్, చిట్టిరాజు దూళ్ల, కాద రామకృష్ణ, చికట్ల సత్యనారాయణ, కేతినేడి రాంబాబు, ఎగ్గాడ్ స్టీఫెన్, దాసరి విజయ్ కుమార్లను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్షులు నడికట్ల లోవరాజు మాట్లాడుతూ సౌండ్ సిస్టమ్ ఓనర్లు హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి జేకే ఎంటర్ప్రైజెస్, ఆదిత్య ఎలక్ట్రానిక్స్ వారు సహకరించగా పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు జిల్లా నలుమూలల నుండి, మండలాల నుండి భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా సౌండ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేయడానికి ఆహ్లాదకరమైన ప్లేసు ఇచ్చి మీటింగ్ జరుపుకోవడానికి మాకు చాలా తోడ్పడడానికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు ప్రెసిడెంట్ సెక్రటరీలను ఎన్నుకుని మేము ఇది యూనియన్ నడుపుకునే విధంగా అందరికీ ఏ బాధకు సాధకాలు వచ్చినా అందరూ కలిసికట్టుగా సమిష్టి కృషితో కార్యక్రమాలు ముందుకు నడిపించాలని మా యూనియన్ తరఫున మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం సార్. మొదటగా కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా భాగంగా జిల్లా ప్రెసిడెంట్గా నడికట్ల లోవరాజు గారు, వైస్ ప్రెసిడెంట్గా పెంకే వీరయ్య గారు, మారయ్య గారు, పెంకే మారయ్య గారు సంబంధించండి. రెండు వడ్డీ రాజు గారు, 3వ వైస్ ప్రెసిడెంట్గా ఇంధనం బాల గారు, 4వ ప్రెసిడెంట్గా మల్లేడి సత్యబాబు గారు, 5వ ప్రెసిడెంట్గా రెడ్డి మల్లికార్జునరావు గారు, 6వ ప్రెసిడెంట్గా మేడిశెట్టి నాగేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీగా కుక్కల గణరాజు గారు, జాయింట్ సెక్రటరీగా వల్లూరి కిరణ్ కుమార్ గారు, ట్రెజరర్గా డింగ్ రాజు గారు, జాయింట్ ట్రెజరర్గా రూపర్తి శ్రీని గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో నెంబర్లుగా కొంతమందిని ఏర్పాటు చేసింది కమిటీ సభ్యులు. 1 ఎండి కరీం గారు, 2 రాజేష్ వరసాల, 3 విజయ్ కుమార్ గారు, 4 బత్సల మోహన్ గారు, 5 మచ్చ సత్యనారాయణ గారు, 6 చీకట్ల త్రినాథ్ గారు, 7 చిట్టి రాజు గారు, తుల్ల కేద రామకృష్ణ గారు, చీకట్ల సత్యనారాయణ గారు, కేతినేడి రాంబాబు గారు, ఎగ్గడ్డ స్టీఫెన్ గారు, దాసరి విజయ్ కుమార్ ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోబడింది. ఈ రోజు నుంచి దేవాలయాల రక్షణ కోసం ఈ నెల 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావానికి ప్రతి హిందువులు లక్షలాదిగా తరలి రావాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు ఆదిత్య శర్మ పిలుపునిచ్చారు. ఇక్కడ ప్రభుత్వ జోక్యం కానీ రాజకీయ జోక్యం కానీ ఉండకూడదని, హిందూ దేవాలయాల ఆస్తులు పరిరక్షించాలని, హిందూ దేవాలయాల్లో ఉద్యోగ వ్యాపార అవకాశాలన్నీ కూడా హిందువులకి అప్పచెప్పాలని, హిందూ దేవాలయాల ద్వారా మనకి సంస్కృతి పరిరక్షించబడాలని చెప్పి, సేవ జరగాలని చెప్పి, ఒక ఆగమ శాస్త్ర ప్రకారం ఎలాగైతే మెయింటైన్ చేయాలో దేవాలయాలు అలాగే మెయింటైన్ చేయాలని, సమయానికి ఈ కుంభాభిషేకాలు కూడా కరెక్ట్గా జరగాలని, అన్ని వర్గాలని కూడా ఇక్కడ పనిచేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటూ హిందూ దేవాలయాలను సమూల ప్రక్షాళన కోసం చేపట్టినటువంటి కార్యక్రమం మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం టేకప్ చేసిన విశ్వ పరిషత్ వారు సహకరించి ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు విశ్వ పరిషత్ కాకినాడ. జై శ్రీరామ్. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో 85వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 10వ రోజు శ్రీ బుద్ధావతారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొంతూరు అనంత రామగోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శన కార్యక్రమంలో 10వ రోజు శ్రీ బుద్ధ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు.
ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు కాకినాడకు చెందిన ది షైన్ సంస్థ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు. కాకినాడ మేవ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ టాలెంట్ టెస్ట్ కు విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చి తమ ప్రతిభను కనపరిచారు. విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు కాకినాడలోని అన్ని ప్రముఖ పాఠశాల విద్యార్థులను ఆహ్వానించి ది షైన్ సంస్థ వారు వక్తృత్వ పోటీలు, క్విజ్, చిత్రలేఖనం మరియు ఆబ్జెక్టివ్ పరీక్షల రూపంలో 4 రకాల టాలెంట్ టెస్టులు నిర్వహించడం జరిగింది. దాదాపుగా 600 మంది విద్యార్థులు కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ది షైన్ టీం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు మరియు ఐకమత్యాన్ని స్థాపించేందుకు వారికి ప్రత్యేక వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తుందని, అందులో భాగంగానే విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ విధంగా టాలెంట్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. మేము ఈరోజు జనవరి 4th కాకినాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి 8th, 9th, 10th పిల్లలకి టాలెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేశాము జమాల్ మేవా ఫంక్షన్ హాల్లో. ఈ టాలెంట్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసి వాళ్ళకి మరింత ప్రోత్సాహకాలు ఇవ్వాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ది షైన్ ఇన్స్టిట్యూట్ ప్రతి సంవత్సరం ఈ టాలెంట్ టెస్ట్ని ఎంతో ప్రెస్టీజియస్గా మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం టాలెంట్ టెస్ట్కి ఆల్మోస్ట్ 40 స్కూళ్ళు పైన పార్టిసిపేట్ చేసి 550 మంది పిల్లలు అయితే రావడం జరిగింది. బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రైవేట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్. ది షైన్ ఇన్స్టిట్యూట్ ఇటువంటి టాలెంట్ టెస్టులు ఎన్నో గతంలో చేసింది, భవిష్యత్తులో కూడా మరెన్నో చేస్తుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్టూడెంట్స్లో అలాగే సొసైటీలో నైతిక విలువలను పెంపొందించి అందరిలో కూడా కులమత భేదాలు లేకుండా సర్వమానవులు సమానము, మనమందరం కూడా ఐకమత్యంతో జీవితం గడపాలి, మన దేశాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ షైన్ ఇన్స్టిట్యూట్ పనిచేస్తుంది. సో అందులో భాగంగానే ఈరోజు జనవరి 4th టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేశాము. మరింత భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. కాకినాడ జిల్లా ఐసిడిఎస్ పీడీ సిడిపిఓ సూపర్వైజర్ ఆధ్వర్యంలో సామర్లకోట మండలం బోయినపూడి గ్రామంలో ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రంలో ఎర్లీ కేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ పై తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన పుస్తకాల గురించి, వాటి ప్రాముఖ్యతను గురించి అంగన్వాడీ టీచర్ సూర్యకుమారి తల్లులకు వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కెట్ కమిటీ స్థలాల్లో మరిన్ని గిడ్డంగులు నిర్మిస్తాం. రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటన. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంతో కళాశాలలో డ్రాప్ అవుట్స్కు ఫుల్ స్టాప్. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. కార్మికుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం కృషి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. ఈ నెల 13వ తేదీ నుండి ఇంద్రపాలెం శ్రీ ముస్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు. కరపత్రాలను ఆవిష్కరించిన రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.